హాయ్ ఫ్రెండ్స్, ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు అంటూ ఉంటారు కదా. సో ఆరోగ్యంగా ఉండాలి అంటే మన దినచర్యలో రోజుకు ఒక గంట వాకింగ్, అలాగే ఒక హెల్దీ డైట్ తీసుకుంటే చక్కగా ఆరోగ్యంగా ఉండొచ్చు. మీరు సిద్ధ నడక గురించి వినే ఉంటారు కదా, మన ఛానల్లో వీడియో కూడా ఉంది. సో ఈరోజు వీడియోలో నేను సిద్ధ అన్నం గురించి చెప్తానండి. మీరు విన్నది కరెక్టే, సిద్ధ అన్నం అనమాట. సో ఇది వచ్చేసి వెస్ట్ బెంగాల్ రకం కాలా బాటి అని అంటారు. సో సింపుల్గా చెప్పాలి అంటే నల్ల బియ్యం అండి. సో ఈ నల్ల బియ్యం బెనిఫిట్స్ చూసుకుంటే అసలు డాక్టర్స్కే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. సో ఈ నల్ల బియ్యం తినడం వల్ల అసలు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. సో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, కొలెస్ట్రాల్ కంట్రోల్ చేస్తుంది, హార్ట్ డిసీజెస్ రాకుండా చూస్తుంది, డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది, అలాగే కిడ్నీ, లివర్, ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్టే ఉందన్నమాట. సో ఇదైతే నేను తెనాలి నుంచి తెప్పించానండి. సో ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేద్దాము. సో నెక్స్ట్ వీడియోలో ఇది ఎలా వండాలి ఏంటి అనేది మొత్తం డీటెయిల్గా చూపిస్తాను. సో బియ్యం అయితే నల్లగా ఉంటాయండి. సో వండాక పర్పుల్ కలర్లోకి మారుతుందన్నమాట. వీటిని అయితే అన్బాక్సింగ్ చేసి బియ్యం ఎలా ఉన్నాయో చూసేద్దాం. Hide away sometimes. I know you heard from everyone telling you lies. So just lay down beside me. Give me all your issues. ఇదిగో చూడండి, బ్లాక్ రైస్ 5 kgs. ఫస్ట్ అయితే నేను 5 kgs తెప్పించానండి ట్రయల్ బేసిస్ పైన. ఎలా ఉంటాయో చూద్దాము అని. క్లోజప్లో చూపిస్తాను చూడండి. బియ్యం చూసారా ఎలా ఉన్నాయో, నల్లగా ఉన్నాయి కదా. సో ఇది ఎలా వండాలి ఏంటి, వండాక ఎలా ఉంటుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.